హాయ్ ఫ్రెండ్స్, సూర్య జ్యోతి ఒక కేస్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ కేస్ పద్మమ్మ కేసు లాంటిది అని సూర్య చెప్తూ ఉండగా పద్మమ్మ బొబ్బట్లు తీసుకొని జ్యోతి దగ్గరికి వస్తుంది. వీళ్ళు ఏంటి పద్మమ్మ కేసు లాంటిది అని మాట్లాడుకుంటూ ఉన్నారు అని అనుకుంటూ అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది పద్మమ్మ. సూర్య పద్మమ్మని చూసి రా పద్మమ్మ అని పిలుస్తాడు. నా గురించి అంటున్నారని అడుగుతుంది. అప్పుడే ఆనంది వస్తుంది. అవును పద్మమ్మ, నీకు దగ్గరగా ఉన్న కేసు ఇది అని చెప్తాడు సూర్య. వచ్చిన ఆనందిని చూసి సూర్య, జ్యోతి, పద్మమ్మ ఆనందపడిపోతారు. రా కుట్టి, మిమ్మల్ని ఎగ్జాంపుల్గా చెప్తాను అంటాడు సూర్య. చెప్పండి అంటుంది జ్యోతి. ఆనంది నీ సొంత కూతురు, పద్మమ్మ పెంచిన తల్లి. కొన్ని రోజుల తర్వాత ఆనంది నీ సొంత కూతురని తెలుస్తుంది. నువ్వు వదులుకోలేవు, కానీ పెంచిన తల్లి పెంచిన కూతుర్ని వదులుకోదు. కానీ కుట్టి మాత్రం ఇద్దరిని కావాలి అనుకుంటుంది. కానీ ఇక్కడ కుట్టి ఒకరిని ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇద్దరిలో ఒకరిని ఎంచుకోవాలి. జ్యోతి, నువ్వు చెప్పు, నువ్వేమంటావు అని సూర్య అడుగుతాడు. నువ్వు కన్న తల్లిగా పద్మమ్మకు నీ బిడ్డని త్యాగం చేస్తావా, లేదా ఇన్ని సంవత్సరాలు నీ దగ్గరే పెరిగింది కాబట్టి నీ బిడ్డ నా దగ్గరే ఉండాలి అంటావా? ఇదే ప్రశ్న నిన్ను అడుగుతున్నా పద్మమ్మ. కన్న తల్లిని అర్థం చేసుకొని నీ కూతుర్ని ఇచ్చేస్తావా, లేదా ఇన్నాళ్ళు నా బిడ్డగా పెరుగుతోంది కాబట్టి నా దగ్గరే ఉండాలి అనుకుంటావా? జ్యోతి, ముందు నువ్వు చెప్పు అంటాడు సూర్య. ఒక తల్లిగా నా బిడ్డ నాకు కావాలి అని అనుకుంటాను. అవతల పెంచిన తల్లిది కూడా తల్లి మనసే కదా, ఆ బంధాన్ని ఎలా తెంపేస్తాను అంటుంది జ్యోతి. నువ్వు చెప్పు పద్మమ్మ అంటాడు సూర్య. నా సమాధానం కూడా అదే సూర్యబాబు. 9 నెలలు మోసిన తల్లి కడుపు తీపి బిడ్డ మీద ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. అలాంటి తల్లిని బాధ పెట్టలేను అంటుంది పద్మమ్మ. ఇద్దరూ త్యాగం చేస్తారు. అయితే నువ్వు చెప్పు కుట్టి అంటాడు సూర్య. ఆనంది, జ్యోతి, పద్మమ్మ ఇద్దరి వైపు చూసి కన్న తల్లిని పెంచిన తల్లిని ఇద్దరినీ వదులుకోలేను, నాకు ఇద్దరూ కావాలి అని ఏడుస్తుంది. శభాష్ కుట్టి అని సూర్య చప్పట్లు కొడతాడు. నువ్వే గెలిచావు కుట్టి. ముగ్గురు ఇది నిజంగా నిజం అని ఎంత బాధపడుతున్నారు, బాధపడకండి అని నవ్విస్తూ బొబ్బట్లు తినమని అందరికీ ఇస్తాడు సూర్య. జీవన ప్రవర్తనలో మార్పు వస్తోంది జ్యోతమ్మ అని ఆనంది జ్యోతికి సూర్యకి చెప్తుంది. అది విని సూర్య, జ్యోతి సంతోషపడతారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.